హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణకు కొత్త ట్యాగ్ లైన్ క్రియేట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులతోటి తెలంగాణ రాష్ట్రం ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయ పదంగా నిలుస్తోందన్నారు. ఇకపై అదే పేరుతో పిలవాలని కోరారు ముఖ్యమంత్రి. అమెరికాలో సీఎం సార్ టూర్ జోరుగా నడుస్తుంది. మన సర్కార్ తోటి కలిసి పనిచేస్తానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముంగట్టుకొచ్చింది. స్కిల్ యూనివర్సిటీకి, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీకి కావాల్సిన సాయం చేస్తారట. హైదరాబాద్ కు గ్రీన్ డేటా సెంటర్ రాబోతుంది. ఆరామ్ ఈక్విటీ కంపెనీ ఏఐ టెక్నాలజీ తోటి సెంటర్ కోసము 3,350 కోట్ల పెట్టుబడి పెడతారట. అట్లనే మనోళ్ళు గూగుల్ మెయిన్ ఆఫీస్ కు పోయిరు టెక్నాలజీలో మాకు ఆసరా కావాలని. అమెజాన్ కొత్త రీసెర్చ్ సెంటర్ కు పోయినరు. 6 నెలల లోపట్నే హైదరాబాద్ ఆఫీస్ తెరిచి 3,000 మందికి జాబులు ఇస్తారట. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతి కుమారి మేడము, సీనియర్ ఆఫీసర్ రామకృష్ణారావు సారు, జయరంజన్ సార్ నెట్టబెట్టుకుని 6 రోజులకెళ్లి ఎన్నో కంపెనీలు, ఆఫీసులు తిరిగినరు. పెద్ద పెద్ద కంపెనీలో ఉన్నారు. బాసులతోటి మీటింగ్ల మీద మీటింగులు నడుస్తున్నాయి. అట్లని ఎవరితోటి పడతాలతోటి కాదుల్లో ఇంత పతారా ఉండి మంచి పేరున్న కంపెనీలతోటి అగ్రిమెంట్లు. ఇక అమెరికాకెళ్లి దక్షిణ కొరియా దేశం పోతారు. ఆడ 2 రోజులు పెద్ద కంపెనీలతోటి మాట్లాడతారు మన కాడికి రమ్మని. బుధవారం నాడు హైదరాబాద్ వచ్చినాక ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతుంది, ఎన్ని జాబ్లు వస్తాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇంకో దిక్కు సీఎం సార్ టూర్ మీద రాజకీయం రచ్చ అస్సలు ఆగుతలేదు. మీరు తెచ్చిన బోకస్ కంపెనీలు అంటే మీరు తెచ్చేటి బోకస్ కంపెనీలని 2 పార్టీల నడుమ కయ్యం ముదురుతుంది. అరే మీ లెక్క మేము డ్రామాలు చేయలేదయా. బాజాబ్తు ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు ఈ గోడి బోడీ లాంటి కంపెనీలు తీసుకురాలేదు, జబర్దస్త్ కంపెనీలు తీసుకొచ్చినాం. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక షాడో సీఎం గా కేటీఆర్ పనిచేసి ఇప్పటికప్పుడు ఫేక్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును కాజేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, కోట్లు దండుకోవడానికి